హాయ్ తెలుగు ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ. అందులోనూ చాలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీలకు సంబంధించిన మహిళలే సినిమాలు తీస్తూ ఉంటారు. బట్ దానికి భిన్నంగా డాక్టర్ రోజా భారతి నిర్మించి హీరోయిన్గా నటించిన చిత్రం సీత ప్రయాణం కృష్ణతో. ఈ మూవీ నవంబర్ 14న మన ముందుకు చాలా గ్రాండ్గా రాబోతుంది. ఈ మూవీ విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సినిమా సక్సెస్ఫుల్గా మా ముందుకు తీసుకొచ్చినందుకు. అండ్ ఎలా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా? సో ప్రేక్షకుల ముందుగా ఆల్రెడీ మీరు అందరికీ పరిచయమే, సో మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా అందరి ముందుకు వస్తున్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? కొత్త బాధ్యతలు చేపట్టాను. యాక్చువల్ చెప్పాలి అంటే కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా సినిమాని అయితే బయటికి తీసుకురాగలిగాను. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలామంది కష్టం, చాలామందికి ఫస్ట్ ఫిల్మ్ ఇది. ప్రొడ్యూసర్గా నాకు ఫస్ట్ ఫిల్మ్, డైరెక్టర్ గారికి ఫస్ట్ ఫిల్మ్, హీరోగా తనకి తొలి పరిచయం సిల్వర్ స్క్రీన్కి. ఇలా చాలామంది కొత్త ఆర్టిస్టులని, కొత్త టెక్నీషియన్స్ని, అంటే మా కెమెరామ్యాన్ గారికి కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా ధైర్యంగా ఒక మూవీని అయితే నిర్మించడంతో పాటు నవంబర్ 14కి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నాము. సో అంత ధైర్యం, ఎక్సైటెడ్. ధైర్యం ఏంటంటే అంటే మేము మొదలు పెట్టినప్పుడైతే మాకు చాలామంది ధైర్యంగా నుంచున్నారు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, మీరు చేయండి అని. ముందుకెళ్ళండి అన్నారు. నేను డైరెక్టర్ గారు ముందుకు వచ్చాము. మేమిద్దరే ఉన్నాం ముందు, వెనకాల ఉన్న వాళ్ళంతా మయమైపోయారు. సో ఇంకా ఎలాగ అడుగు ముందుకేసాం కాబట్టి మనమే ఇంకో స్టెప్ ఫార్వర్డ్ చేసి దీని మీద హోంవర్క్ చేసి మూవీని అయితే రిలీజ్ చేస్తున్నాం. ఓకే. సో దేవేంద్ర గారు, అండ్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ మీది. సో ఏంటి, ఎలాంటి హోప్స్తో, ఎలాంటి ధైర్యంతో స్టెప్ ముందుకు వేశారు? సో తను ప్రొడ్యూసర్గా ఫస్ట్ అండ్ హీరోయిన్గా ఫస్ట్. ఆర్టిస్ట్గా మేడం చేశారండి. ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిల్మ్, ప్రొడ్యూసర్గానే ఫస్ట్ ఫిల్మ్, హీరోయిన్గా కూడా నేను వర్క్ చేశాను. చేశారు. సో స్టోరీ కూడా మేడమే ఇచ్చారు. స్టోరీ బేసిక్గా మేము వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. మేడంకి స్టోరీ బాగా నచ్చేసేసి వెబ్ సిరీస్ కాదు, దీన్ని మూవీగా కన్వర్ట్ చేద్దామని చెప్పేసేసి ఇమ్మీడియట్లీ డిసిజన్ తీసుకొని మేడం డైరీ చేశారు. మేడం వెనకాల నేనున్నాను. ఇప్పటిదాకా తీసుకొచ్చింది మేడమే. సో హ్యాపీ. సో వెబ్ సిరీస్ చేశారు. వెబ్ సిరీస్ అనుకున్నాము. ఇదే ప్రాజెక్ట్ని మేము వెబ్ సిరీస్ కనుక్కొని రాసిన తర్వాత అసలు ఆయన రాసిన డైలాగ్స్ కానీ, లేదంటే ఆయన నెరేషన్ కానీ, అందులో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ కానీ ఎంత బాగా రాశారంటే అసలు కాస్ట్యూమ్స్తో సహా ఎంతమంది ఆర్టిస్టులు, ఎన్ని డేస్ షూటింగ్ జరుగుతుంది, ఎన్ని లొకేషన్స్, ఎన్ని డేస్ కావాలి, ప్రతిదీ పిన్ పాయింట్ రాసుకుని వచ్చారనమాట నా దగ్గరికి. నాన్న ఇంకేముందండి, మనీ రెడీగా ఉంటే రేపు నుంచి షూట్కి వెళ్ళిపోవచ్చు, అంత రెడీగా ఉంది స్క్రిప్ట్ అంతా అంటే, అవును మేడం నేను మొత్తం వర్క్ చేశాను దీని మీద అన్నారు. సో వెబ్ సిరీస్ కంటే మూవీ చేస్తే చాలా బాగుండేటట్టుంది, అంటే కట్ చేయలేం దీన్ని, ఈ కథని, చాలా బాగుంది అంటే చేద్దామని చెప్పి మొదలుపెట్టాం అనమాట. సో ఆ కథ అంటే మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కథ మీకు అంత ధైర్యాన్ని ఎలా ఇచ్చింది? ముందుకు నడిపించడానికంటే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ స్టోరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. మనకి మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అబ్బాయిలు పెళ్ళయిందని మనకి తెలుసు, ఫ్రెండ్స్ కదా, లేదా ఫ్యామిలీ ఉంటాం కదా. ఎవరైనా ఒక అందమైన అమ్మాయి వచ్చి కనిపించేసరికి ఐఎమ్ సింగిల్ అంటారు వాళ్ళు. చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో అలా ఒక పెళ్ళైన అబ్బాయి పెళ్ళి కాలేదు అని చెప్పేసి తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఆలోచించకుండా పడ్డ కథే మన సీత ప్రయాణం కృష్ణతో అనమాట. సో ఆల్రెడీ సీత లాంటి వైఫ్ ఉన్నప్పటికీ కొంచెం మోడర్న్ అమ్మాయిలను చూసేటప్పటికి అట్రాక్ట్ అయ్యి పెళ్లి కాలేదని అబద్ధం చెప్పేసి ఇంకా ఎలా వెళ్ళింది అనేది ఒక ఫన్ వేలో చూపించామన్నమాట దాన్ని. సో సీత ప్రయాణం కృష్ణతో. సో సీత రాముడితో నడవాలి, బట్ కృష్ణుడితో వెళ్తుంది. ఆ టైటిల్కి సంబంధించి ఎక్కడ కాంట్రవర్సీ అవ్వలేదా? కాంట్రవర్సీ ప్రస్తుతానికైతే ఏం కాలేదండి. ఎందుకంటే జనాలు కొంచెం మెచ్యూర్డ్, అప్డేటెడే ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్స్ అలా బిహేవ్ చేస్తాయి, కానీ మనం మైథలాజికల్ తీసుకోలేదు కదా. రియల్గా సీత క్యారెక్టర్ని, రియల్గా కృష్ణుడి క్యారెక్టర్ని కాకుండా పేరుని యూజ్ చేసుకున్నాం. అంటే వాళ్ళ పోలికలు, అంటే కృష్ణుడు అంటే బ్యాడ్ ఏం కాదు కదా, ఆయన దేవుడే, శ్రీరాముడు తర్వాత అలానే ఆయన కూడా కాబట్టి అవతారం కాబట్టి కృష్ణుడి అంటే కృష్ణ చేష్టలు, చిలిపి చేష్టలు ఉన్న ఒక భర్త, సీతలాగా ఒక హౌస్ వైఫ్. సో వాళ్ళ గుణగణాలు అంటే వాళ్ళలా బిహేవ్ చేసే ఒక క్యారెక్టర్స్ తప్పించి వాళ్ళ దేవుళ్ళని అయితే మనం తీసుకోలేదు. అండ్ ఆ పేరుకి మేము జస్టిఫికేషన్ కూడా ఇచ్చాం మూవీలో తర్వాత. ఓకే. సో దేవేందర్ గారు, ఇందులో స్టోరీ పరంగా మనం చూసినట్లయితే అంటే చూసే వ్యూవర్స్కి అందరికీ కూడా సో ఏ విధంగా రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? మెయిన్గా అండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కామెడీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కావాల్సింది. వాళ్ళు డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి
బోరింగ్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మనం ఎంతవరకు చేయగలుగుతాము అన్నదాన్ని బట్టి మనం సక్సెస్ అవుతున్నామా కాదు అన్నది ప్రజెంట్ నడుస్తుంది ప్రజెంట్. సో ఆ కామెడీ ఉంది, మా దాంట్లో ఎమోషన్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. సో ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్దని ఒక కాన్ఫిడెంట్ మీద ఉన్నాము. అంటే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది మనందరిది, అంటే చాలా బిజీగా ఉంటున్నాము, ఇద్దరు వర్క్ చేస్తే కానీ అవన్నీ సిచ్యువేషన్స్లో ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే రిలాక్స్ అవ్వడానికి. వాళ్ళ మీద ఇంకొంచెం స్ట్రెస్ పెట్టకుండా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ఆలోచిస్తాం, మనం కానీ మన పార్ట్నర్తో ఇలా బిహేవ్ చేస్తున్నామా, చిన్న చిన్న చేంజెస్ చాలు కదా లైఫ్లో కొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి. ఆ ఫీల్, ఆ చిన్న థాట్ అయితే మన మూవీ ఇస్తుంది అనమాట. అంటే ఒక హీరోయిన్గా కనిపించాలి అన్న ఉద్దేశంతో ప్రొడ్యూస్ చేశారా సినిమాని, లేకపోతే ఏ ఉద్దేశంతో మూవీని నిర్మించారు? ఈ మూవీ హీరోయిన్గా చెయ్యాలి అని అయితే ఎవరు అనుకోరు, ఎందుకంటే సీత క్యారెక్టర్ చాలా లావు ఉండాలి. నేను ఈ క్యారెక్టర్ కోసం ఆల్మోస్ట్ 15 kgs వెయిట్ పెరిగాను. సో ఈ క్యారెక్టర్ నేను చాలామందిని అడిగాను, అంటే నేను స్ట్రెస్ తీసుకోలేను, రెండు మేనేజ్ చేయలేను కాబట్టి చాలామందిని చూసాం. మేము చూసినప్పుడు నేను కొత్త ప్రొడ్యూసర్ని, కొత్త డైరెక్టరు, సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎవరు నమ్మరు. మా కోసం 15 kgs పెరుగుతారా అంటే మమ్మల్ని ఒక రకంగా చూసి వెళ్ళిపోయారు అందరూ. సో అలాగే లావుగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తే సీత క్యారెక్టర్ పండించలేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్. సరే ఇంకా వాళ్ళు వీళ్ళు ఎందుకు, మనమే రిస్క్ చేద్దామని చెప్పి నేనే పుట్టాను అయ్యి వెయిట్ చేసామన్నమాట ఈ సినిమాని. ఓకే, సో ఫస్ట్ ప్రొడ్యూసర్గా అనుకున్నారా, హీరోయిన్గా అనుకున్నారా? ఫస్ట్ ప్రొడ్యూసర్గానే అనుకున్నాము. యా, ఈ మూవీ నేను వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్గానే అనుకున్నాను, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ప్రొడ్యూసర్గానే. అందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ క్యారెక్టర్ ఇంకెంతకీ అవ్వకపోతుంటే నేను ఇంకా టేకప్ చేసాం దాన్ని. సో ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో ప్రొడ్యూసర్గా అలాంటి మేల్ డామినేషన్ ఏమైనా ఎదుర్కొన్నారు? ఇప్పుడు వరకైతే ఏమీ రాలేదండి, థ్యాంక్ఫుల్లీ అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా నాకు. మరి అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి, అందులో తెలుగు అమ్మాయి స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చి సిల్వర్ స్క్రీన్లో ప్రొడ్యూసర్గా డేర్గా నుంచుంది. అది డేర్ అని నాకు తర్వాత అర్థమైంది. నాకు ఫస్ట్లో ఏమి అర్థం గల, డబ్బులు ఉంటే చాలు సినిమా చేసేయచ్చు అనుకున్నాను, కానీ ఓకే ఇంత స్ట్రాంగ్గా ఉంటేనే ఒక ప్రొడ్యూసర్ అవుతారా, అందుకే పెద్ద పెద్ద వాళ్ళే ప్రొడ్యూసర్స్ ఎందుకున్నారు అంటే ఆ స్ట్రెస్సు, ఆ జనాలు, రకరకాల జనాలు వస్తారు మన దగ్గర, మనీ ఉంది మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే వాళ్ళని మనం ఫిల్టర్ చేసుకోవడం రావాలి. అది రాకపోతే ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది అనేది నేను ఫేస్ చేశాను అనమాట. సో అనిపించింది ఓకే ప్రతిదీ లెసనే, సో మనకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా దాని నుంచి కూడా ఒక లెసన్ నేర్చుకోవాలి అన్నది అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. డైరెక్టర్స్ డే రోజు ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ చేశారు. సో ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ రోజు కారణాలు ఏంటి? ఆ రోజే పంతులు గారు ముహూర్తం పెట్టారు యాక్చువల్గా చూపిస్తే, అనుకోకుండా నేను అన్నాను ఆ రోజు ఎవరిని పిలిచినా రారు కదా గెస్ట్గా అంటే, ఇంకప్పుడు మా పిఆర్ఓ గారు వీళ్ళంతా ఏంటంటే తీసుకొస్తాము, ఇంకా ఆ రోజే చేద్దామా వద్దా అని మేమంతా డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. చేద్దామా అసలు వస్తారా ఎవరైనా, ఎందుకంటే డైరెక్టర్స్ రోజు మేము అనుకున్న గెస్ట్ మారుతి గారు, వీరశంకర్ గారు, వేణుగుల గారు, వీళ్ళంతా డైరెక్టర్సే, ఎలా వస్తారు మన పైగా ఫస్ట్ ఫిల్మ్ కదా అని అనుకున్నా, కానీ అందరూ వచ్చి సక్సెస్ చేసి మార్నింగ్ ఎప్పుడో వచ్చిన వాళ్ళు 12 వరకు మనకి ఆ ఈవెంట్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళారు. సో ఐఎమ్ సో బ్లెస్డ్ ఆ విషయంలో మాత్రం. అండ్ ప్రొడ్యూసర్గా అలాగే హీరోయిన్గా 2 పడవల ప్రయాణం, అది చాలా కష్టం, నరకం. ఏది ఈజీ అనిపించింది మీకు, ఏది కష్టం అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ నాకు యాక్టింగ్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ నాకు అక్కడ టైం దొరకలేదు, ఎందుకంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి. హైదరాబాద్లో షూటింగ్ అంటే మనం మేనేజ్ చేసుకునే వాళ్ళం, కానీ షూటింగ్ అంతా భూపాల్లో జరగడం వల్ల అక్కడ కొత్త ప్లేస్ అవన్నీ అరేంజ్ చేసుకుని నేను సెట్లోకి వెళ్ళేసరికి 10 అయిపోయేది. సో నేను డైరెక్ట్గా రిక్వెస్ట్ చేశాను, ఎవ్రీడే ఒక 1 hour లేట్గా వస్తాను అన్నీ సెట్ చేసుకుని అని. వెళ్ళిన తర్వాత కూడా సెట్ ప్రాపర్టీస్ అని ఇదని అదని అటు ఇటు అడిగేసేవాళ్ళం, కానీ ఆర్టిస్ట్గా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండబట్టి అది ఈజీగా అయిపోయింది. ప్రొడ్యూసర్ మై గాడ్, ప్రొడ్యూసర్ వెనకాల ఒక 10 చేతులు ఉంటే కానీ చేయలేమండి, చాలా కష్టం. సో మీరు రోజా భారతి గారికి సంబంధించి ప్రొడ్యూసర్గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా, హీరోయిన్గా ఎక్కువ మార్క్స్ ఇస్తారా? ఆల్రెడీ ప్రొడ్యూసర్గా నేను చాలా ఎక్కువ మార్క్స్ ఇస్తాను, హీరోయిన్గా ఇస్తాను. బట్ అక్కడున్న సిచ్యువేషన్స్ను, ఇప్పుడున్న సిచ్యువేషన్ను ఆవిడ డీల్ చేసిన దాన్ని బట్టి ఒక మేల్ అయినా కూడా అంతలా డీల్ చేసేవాడు కాదేమో అంటే నేను పక్క నుండి చూశాను. సో ఒక ప్రొడ్యూసర్గా కాకుండా యాజ్ ఎ డైరెక్టర్గా నాది ఫస్ట్ సినిమా. సో నన్ను ఎక్కడ ఒక డైరెక్టర్గా కాకుండా ఒక బ్రదర్లా ట్రీట్ చేసేసి ప్రతిదీ ఏది కావాలన్నా ఏ ప్రాబ్లం కూడా నా దగ్గర రానివ్వకుండా ఆవిడే డీల్ చేసేసేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే ఆర్టిస్ట్గా ఆవిడకి చాలా ఈజీ, బట్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిము తన చుట్టూ కొంతమంది చేరి
దానివల్ల తను అప్సెట్ అవ్వడం, ఎక్కడ వదిలేయకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అందుకే ప్రొడ్యూసర్గా యాక్సెప్ట్. ఇంకా ఒక టైంలో మేము ఇంకా మూవీ రిలీజ్ చెయ్యము ఏమో అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయామండి. అంటే నాకు తెలియదు మూవీని, యాక్టింగ్ ఒకటే వచ్చు నాకు. సో ఒక ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఒక మూవీ రిలీజ్ చేయాలంటే దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారని కానీ, దానికి ఓటీటీకి ఎలా అప్రోచ్ అవ్వాలని కానీ, లేదంటే థియేటర్స్లో క్యూబ్ యూఎఫ్ఓ అని ఉంటాయి, వాటికి ఎలా ఉంటుంది అని కానీ, ఎలా పబ్లిసిటీ చేయాలి కానీ, ఏది జీరో నాలెడ్జ్ అనమాట నాకు. సరే మన వాళ్ళు ఉన్నారు చేసేస్తారు అంటుంటే నాకు అసలు ఏం తెలియట్లేదు అనమాట. అంటే మనీ వెళ్ళిపోతుంది కానీ ప్రాసెస్ ఏం కనిపించట్లేదు. అప్పుడు నాకు అనిపించింది, ఒక డేట్ అనుకున్నాం మేము, October 10th రిలీజ్ చేయాలి అనుకున్నాం. ఆ టైం నాకు అనిపించింది, ఇంత కష్టపడి మూవీ చేసి అది వచ్చిందా రాలేదో నాకే తెలియట్లేనప్పుడు జనాలకు కూడా తెలియదు. యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకే నా బస్ తెలియనప్పుడు ఎవరికీ తెలీదు. సో అప్పుడు నేను అన్నా, లేదు కొంచెం కష్టమైనా నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పి ట్రై చేసినప్పుడు నేను కొంచెం పెద్దవాళ్ళని కలిశాను. సార్ ఈ మూవీ చేశాను ఎలా వస్తుంది అంటే, వాళ్ళు నాతో ఒకటే అన్నారు, ఇంకొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రమోషన్కి వెళ్తే, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశావు, ఇంకొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ మనీ కూడా రిటర్న్ వస్తుందో రాదో నీకు తెలియదు అని చెప్పినప్పుడు నేను ఒక 1 day ఆలోచించుకొని చెప్తానండి అని చెప్పి నేను అడిగాను, సార్ మన మూవీ నేను రిలీజ్ ఆపేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తాను ఓకేనా అంటే, ఎందుకు మేడం అన్నారు ఫస్ట్. అంటే నేను ఇలా రావడం నాకు ఇష్టం లేదు, కొంచెం గట్టిగా రావాలనుకుంటున్నాను అంటే, ఓకే మేడం పర్వాలేదు అనేసి అన్నారు. అన్న తర్వాత నేను అప్పుడు హోంవర్క్ చేయడం మొదలుపెట్టా. సో మూవీ ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకోవాలి, ఎలా ఓటీటీకి అప్రోచ్ అవ్వాలి, ఎలా థియేటర్స్లో మన మూవీ రావాలంటే ఏం చేయాలి అనేది మొత్తం వర్క్ చేసుకుని ఒకటే అనుకున్నాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు. సో నన్ను నమ్మి చాలామంది వచ్చారు ఈ సినిమాలో, వాళ్ళని నేను మోసం చేయకూడదు. సో నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళంత టైం పెట్టి మనీ కూడా అడగకుండా వర్క్ చేశారండి చాలామంది. సో వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి అని చెప్పి నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నుంచి మూవీ రిలీజ్ చేస్తున్నాం మేము. అంటే అందరూ ఈ విధంగా స్ట్రగుల్ పడతారా, కేవలం కొంతమంది మాత్రమే? ఖచ్చితంగా స్టార్టింగ్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఒక్కరుంటూ లేకపోతే స్ట్రగుల్ అండి. సినిమా బయటికి రావడం కూడా కష్టమే. ఓకే, గట్టిగా ఒకళ్ళు నుంచోవాలి, అన్నీ తెలిసిన వాళ్ళు. చాలామంది చాలా ఈజీగా సినిమాలు రిలీజ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి దండం పెట్టాలండి యాక్చువల్గా అయితే. అంటే తెలిసిన వాళ్ళకి కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు కానండి, తెలియని వాళ్ళకి మాత్రం అంటే ఏం తెలియకుండా మనం ఒక సినిమా చేసి ఒక ప్రోడక్ట్ చేసేయడం చాలా ఈజీ, కానీ ఆ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. అది అందరికీ తెలిసేలా చేసి ఆ సినిమాని మనం బయట హిట్ ఆర్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. కానీ ఆ ప్రోడక్ట్ని మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయడం కూడా మన చేతిలో ఉన్న పనే కదా, అది పర్ఫెక్ట్గా చేయగలిగి ఉండాలి. సో రోజా గారు ఆల్రెడీ చాలా స్ట్రగుల్స్ పడ్డారని చెప్పారు, అండ్ మీరు కూడా చూశారు మొత్తం కూడా దగ్గర ఉంది. అండ్ కానొక సందర్భంలో సినిమా ఆగిపోతుందేమో, రిలీజ్ కాదేమో అన్న అనుమానం కూడా మీలో వచ్చింది. సో ఆ టైంలో మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు, మీరు ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నారు మీకు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఏం చెప్పలే మాకు, ఆ ప్రెజర్ మా దగ్గర రానివ్వలేదు. అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, ఇలా అయిందండి. ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్పలేదు, మొత్తం ప్రాబ్లం అంతా క్లియర్ చేసేసి నేను డిసిషన్కి వచ్చాక ఇలా జరిగింది, సో దీనివల్ల నేను ఈ డిసిషన్ తీసుకున్నాను, లేట్ అవుతుంది కానీ ట్రస్ట్ మీ అని అడిగాను అనమాట. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ నిరూపించుకున్నారు. అసలు మా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండే అంటే, ఫస్ట్ టైం మా పోస్టర్ పీవీఆర్స్లో ఏషియన్స్లో పడినప్పుడు దే ఆర్ లిటరలీ ఇన్ టీయర్స్ అనమాట. సో వాళ్ళ కష్టం ఆ రోజు, ఓకే మేడం రిలీజ్ చేస్తుంది, ఆ డేట్తో సహా మా పోస్టర్ మేము చూసుకున్నప్పుడు కంప్లీట్గా అందరు ఎమోషనల్లోనే ఉండే మేమంతా. ఇది కదా మేము కోరుకుంది, ఇది కదా మేము కష్టపడింది అనిపించింది. సో 14th కోసం మేము వెయిటింగ్ అనమాట యాక్చువల్లీ. ఓకే, అండ్ చాలామంది టెక్నీషియన్స్ని కానివ్వండి, ఆర్టిస్టులని చాలామంది కొత్త వాళ్ళని తీసుకున్నాం. అందరు కొత్త వాళ్ళు ఆల్మోస్ట్. సో కొత్త వాళ్ళు అంటే బడ్జెట్ తక్కువ అవుతుందని కొత్త వాళ్ళని తీసుకున్నారా, లేదంటే సీనియర్స్ని పెట్టుకుంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని తీసుకోలేదా? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి బడ్జెట్ పెరిగిపోతుందేమో అని ఒక భయం ఉంది, అండ్ టాలెంట్ ఉండి కొత్త వాళ్ళు అంటే వీళ్ళు ఎలా కొత్త వాళ్ళు అయ్యారు అంటే, టాలెంట్ ఉండి ఆఫర్ లేక మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి వెరీ టాలెంటెడ్ ఉంటారు కానీ ఒక్క ఆఫర్ ఇస్తే వాళ్ళు ఏంటి అని తెలుసు. నాకు అలా ఒక ఆఫర్ ఇస్తేనే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు. ఎస్. సో నేను అనుకున్నా, నాకు ఒక రోజు ఒక ఆఫర్ ఇస్తేనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కాబట్టి నా ప్రొడక్షన్ నుంచి ఇప్పటి నుంచి ఏ సినిమా వచ్చినా అది కొత్త వాళ్ళతోనే చేయాలి అని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా మరీ కరెక్ట్గా డిమాండ్ చేసి ఇది ఇంకెవరూ చేయలేరు వాళ్ళు చేయాలి అంటేనే ఇది పెట్టుకోవాలి తప్పించి, ఆల్మోస్ట్ గుర్తింపు రావడానికి స్ట్రగుల్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అన్నది ఈ కాన్సెప్ట్ నా ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే,
మీరు సినిమా తీయాలని ఫస్ట్ అనుకున్నారా, లేకపోతే దేవేందర్ గారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మూవీ స్టార్ట్ చేద్దామని అనుకున్నారా? సో ఎలా అయ్యింది మీ పరిచయం అసలు? మా పరిచయం వచ్చేసి నాది ఖుషి మీడియా అని చెప్పి ఉంది. సో ఖుషి మీడియాలో వెబ్ సిరీస్లు స్టార్ట్ చేద్దాం, షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్లు స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఒక స్టోరీతో ఒక ఫ్రెండ్ తీసుకొచ్చారు, తను అర్జున్ అని చెప్పి ఆ ఫ్రెండ్ తీసుకొచ్చారు దేవేంద్ర గారిని. తీసుకొచ్చినప్పుడు నాకు రైటర్ కావాలి అన్నప్పుడు రైటర్గా వచ్చారు ఆయన ఫస్ట్ నా దగ్గరికి. సో అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పినప్పుడు బాగుంది, నా దగ్గర ఒక స్టోరీ ఉంది, అది కూడా ఏమైనా డెవలప్ చేసి ఇస్తారా ఒకసారి అంటే అప్పుడు రాసుకుని వచ్చారు. రాసుకుని వచ్చాక వెబ్ సిరీస్కి అంతా సెట్ చేసుకుంటున్న టైంలో మాకు 2-3 పర్సన్స్ కలిసి ఇలా భూపాల్లో మూవీ చేస్తే బాగుంటుంది, దానికి అక్కడ సబ్సిడీ అండ్ ఆల్ అంతా వర్కౌట్ అవుతుంది, సో ఎక్కువ బడ్జెట్ అవ్వదు, బట్ మూవీ చేస్తే బాగుంటుంది అంటే ఏ సబ్జెక్ట్కి వెళ్దాము అన్నప్పుడు ఇది రెడీగా ఉంది కదా, దీని అప్పుడే మొత్తం తీసుకొస్తే నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది అన్నప్పుడు వాళ్ళు దేవేంద్ర గారిని స్టోరీ ఇచ్చేస్తావా అని అడిగారు. నేను స్టోరీ నాదే కదా అని తెలిసేటప్పుడు కలిగిన స్టోరీ మీదే కదా, రైటర్గా ఆయన్ని పెట్టి మనం వేరే డైరెక్టర్ని పెట్టి వెళ్దాం అన్నప్పుడు లేదు నేను ఆయనకి ప్రామిస్ చేశాను, సో మూవీ చేయాలి అంటే ఆయనే డైరెక్టర్గా ఉంటే చేద్దాము అని చెప్పి అలా స్టార్ట్ అయింది ప్రాసెస్. సో అలా మీ వర్క్ స్టార్ట్ అయింది. భోపాల్లోనే చేయడానికి రీజన్ ఏంటి మూవీ షూటింగ్? అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్లో మనం షూటింగ్ చేస్తే అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మనకి సబ్సిడీ ఉంటుందన్నమాట. సో మనం పెట్టిన బడ్జెట్కి ఒక 30% వరకు మనకి సబ్సిడీ వస్తుంది. సో మొత్తానికి లాస్ అవ్వకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం కదా, కొంచెమైనా అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అని అక్కడ చేశాను. ముందే మొత్తం అంతా అన్ని తెలుసుకుని, మొత్తం కాదు కొంచెం తెలుసుకుని ఇప్పుడు మొత్తం తెలిసింది. అదే మనం ఒక డబ్బు పెడుతున్నాము అంటే దానికి సంబంధించి నేను ఇంకా చాలా గట్టిగా అనుకున్నాను, బట్ అన్ని పరిస్థితులు అనుకూలించకుండా అదైతే కొంచెం సేఫ్లోకి వెళ్ళాను అక్కడ చేయబట్టి. మనము సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం. అవునండి. మూవీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది పెరిగిపోతూ ఉంటుంది. సో అలా పెరిగినప్పుడు ఏంటి మీ రియాక్షన్, అసలు ఎలా మేనేజ్ చేశారు? ఒక్క చోట ఏమైందంటే మూవీకి సంబంధించి పెరిగిన బడ్జెట్కి నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే ప్రోడక్ట్ చాలా క్వాలిటీగా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ చెప్పి మూవీ చూసిన వాళ్ళందరూ దాన్ని మించి ఉంది అని చెప్పారు, అంటే ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి అని చెప్పి ట్రైలర్ చూసినా సాంగ్స్ చూసినా అందరూ అన్నారు, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ ఆ వర్డ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే పర్సనల్గా పర్సన్స్ మిస్యూజ్ చేశారు కొంతమంది, అది కొంచెం బాధ అనిపించింది. అంటే ఇంత ట్రస్ట్ చేసి మనం మన అమౌంట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టాము, ఆ అమౌంట్ ఉండుంటే మూవీకి ఇంకొంచెం యూజ్ అయ్యేది కదా అనిపించింది అనమాట. సో అక్కడ కొంచెం అనిపించింది, కానీ దట్స్ ఓకే. అండ్ దేవేందర్ గారు, సో డైరెక్టర్గా మీది ఫస్ట్ మూవీ, మీ ఇంకా మూవీస్ డైరెక్టర్గా పరిచయం అంటే చెయ్యాలి, మనం ఏదైనా ఒకటి అడుగు పెట్టాము అంటే ఇక కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అందరం అనుకుంటాం. సో అది రోజా గారితో ఇంకా చేసే నెక్స్ట్ మూవీ అట్లా డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా, ఇంకెవరినైనా డైరెక్ట్ చేయాలనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే ఏం లేదు, ప్రజెంట్ సీత ప్రయాణం కృష్ణతోని నిలబడ్డాం ప్రజెంట్. ఎందుకంటే అండి ఒక మూవీ చేయడం ఆర్టిస్ట్కైనా చెప్తున్నా టెక్నీషియన్కైనా చెప్తున్నా, ఒక మూవీ చేసేయడమే కాదు వదిలేయకూడదు, దాన్ని చివరి వరకు నుంచి బయటకు తీసుకొచ్చే వరకు సపోర్ట్ చేసినప్పుడే మనకి అది ఉంటుంది. నాకు అసలు లాస్ట్కి వచ్చేసరికి అసలు ఎవరూ లేరు, ప్రమోషన్స్ ఉన్నాయి అనేటప్పటికీ అందరూ మాకు అక్కడ బిజీ ఉన్నాం ఇక్కడ బిజీ ఉన్నాం అంటే, అరే ఒక ప్రాజెక్ట్ చేసాం కదా, అప్పుడు నేను ఆర్టిస్ట్ని, బేసిక్గా నేను ఆర్టిస్ట్గా చేయాలంటే బోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఒక ప్రాజెక్ట్ చేసాం కాబట్టి కొంచెం టైం దీనికి స్పెండ్ చేస్తుంటే బాగుండేది. దీనికి చాలా ఆఫర్స్ వచ్చాయి మధ్యలో, ఈ సినిమా రిలీజ్ చేసేసి వస్తానండి, ఇదిగో ఇంక నా బాధ్యత ఉంది, ఇది కంప్లీట్ చేసేసి నేను మీ ప్రాజెక్ట్లోకి వస్తానని చెప్పి వెయిట్ చేశారనమాట. వెరీ డెడికేటెడ్. వెరీ నైస్. అండ్ నార్మల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు, సో అందరూ కూడా ఎంకరేజ్ చేశారు అని చెప్పేసి, సో ఒకనొక టైంలో మనకి కొంచెం గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం ఆ స్టెప్ తీసుకుంటున్నావు, ఇది రాంగ్, ఇది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అంటే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. సో అలా ఈ ప్రాజెక్ట్ మీరు తీసుకుని స్టెప్ వేసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని వద్దు అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు అలా ఎవరైనా ఉన్నారా? చాలామంది, ఎందుకు అవసరమా, నువ్వు ఏదైనా సీరియల్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, అదంటే ఇంకా రెగ్యులర్ ప్రాసెస్లో ఉంటుంది, మూవీ అనేది వస్తే రావచ్చు లేదా నువ్వు పెట్టిన ప్రతి రూపాయి పోవచ్చు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆలోచించి ఓకే మనం భూపాల్కి చేస్తున్నాం, సబ్సిడీ ఉంది, అండ్ నాకు స్టార్టింగ్ హెల్ప్ చేసిన పర్సన్స్లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఓకే మనకి ఓటీటీ యాక్సెస్ ఉంది అక్కడికి ఇవ్వచ్చు, థియేటర్స్ 0 పెట్టుకుని మైండ్లో వెళ్దాము అన్న వేలో అనుకున్నాం. అంటే మేము ఫస్ట్ అనుకున్న బడ్జెట్లో చేసుంటే ప్రాఫిట్లోనే ఉండేవాళ్ళం,
బట్ బడ్జెట్ పెరగడము, అనుకోకుండా ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం అనుకున్న దానికి అటు ఇటు అయింది. బట్ నాకు హ్యాపీనెస్ ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ చేసి దాన్ని రిలీజ్ చేయగలగడంలోనే సక్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ఎక్స్పీరియన్స్, కావాల్సినంత వచ్చేసింది. సో సెకండ్ దాంట్లో కరెక్ట్ చేసుకుందాం దాన్ని అని చెప్పి అనుకున్నాం. ఓకే, సో సెకండ్ మూవీ, ఇంకొక మూవీ కూడా మీరు అనౌన్స్ చేశారు కదా? సో అనౌన్స్ చేయలేదు ఇంకా, అబౌట్ టు అనౌన్స్ అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్నడ అండ్ తెలుగులో ఒక ఫిల్మ్ చేస్తున్నాము. సో అది సూన్ డీటెయిల్స్, ఇది అయిపోయిన వెంటనే అనౌన్స్ చేస్తాను. ఓకే, సో సినిమాకి సంబంధించి డీటెయిల్స్ అంటే డైరెక్టర్ ఎవరు ఏంటి, ఈయనేనా లేకపోతే ఎవరినైనా? లేదు, కన్నడ నుంచి తీసుకున్నామండి. అక్కడ నుంచి అంటే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. సో మనం వెళ్తున్నాం అనమాట. తెలుగు నుంచి మనము, కన్నడ నుంచి వాళ్ళు అన్నట్టు చేస్తున్నాం. సో కొత్త వాళ్ళని మళ్ళీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇందులో? యా, అంటే ఇప్పుడు నాకు తెలిసి కన్నడ నుంచి అంతా కొత్తగానే అనిపిస్తుందేమో ఇక్కడ తీసుకొస్తే. సో నా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, టెడ్డీబేర్ ఫిల్మ్ మన 100 days అయ్యింది థియేటర్స్లో అక్కడ. సో తన త్రూ ఇద్దరం కలిసి చేయాలి అనుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్. అండ్ ఒక ప్రొడ్యూసర్గా కూడా మీరు స్టెప్ వేశారు కాబట్టి, సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే నాకు ఏక్తా కపూర్ అంటే చాలా ఇష్టం. సో నాకు తనలాగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్ట్రాంగ్గా నుంచుని చాలామంది కొత్త వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అనేది నా డ్రీమ్. సో అది మూవీస్లో ఇస్తానా, సీరియల్స్లో ఇస్తానా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను సీరియల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను ప్రొడక్షన్ నెక్స్ట్ మంత్. సో చాలామంది కొత్త వాళ్ళకి, చాలామంది ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆఫర్ ఇస్తూ, సో తనకులాగా ఒక ఎంపైర్ బిల్డ్ చేయాలి అని ఉంది. ఓకే, నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హీరో కూడా సిల్వర్ స్క్రీన్ సంబంధించి ఫస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఆయన గురించి చెప్పండి. హీరోది ఏం చెప్తా బాగుంటుందేమో. మేము ఒక 60 మంది హీరోలను చూసాక ఆయన సెలెక్ట్ చేసాము. చాలా మందిని చూసాము. ఎందుకు అంత మందిని తర్వాత ఈయన ఓకే చేయడం ఏంటి అసలు? మాకు హీరో ఎలా కావాలంటే ఒకప్పుడు శ్రీకాంత్ గారిలా కావాలి, అంటే 6 ప్యాక్తో ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్న హీరో వద్దు. హీరో అన్న వెంటనే అవే ప్రొఫైల్స్ వచ్చినాయి మాకు మొత్తం. అంతా ఫిట్గా స్లిమ్గా అలా ఉన్న వాళ్ళు వచ్చారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ కావాలి మనకి. చూసి 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 లాస్ట్కి ఒక అబ్బాయిని ఫైనల్ చేసాం. అంటే కొంచెం అబ్బాయి కూడా ఫిట్గానే ఉన్నాడు, కానీ ఏదో మేనేజ్ చేద్దాంలే ఇంకా లూజ్ అట్లా వేద్దాము డ్రెస్సెస్ అది అనుకున్న టైంలో మా హీరో వాళ్ళ మావయ్య గారు కూడా డైరెక్టర్ అనమాట. సో ఆయన ఏదో టాపిక్ మాట్లాడడానికి వస్తూ డ్రాప్ చేయమంటే ఈయన వచ్చారు. నేను అత్తారింటికి దారేది అని సీరియల్ చేసాము. చూసినప్పుడు హాయ్ హలో అనుకుని మాట్లాడుకున్న తర్వాత నేను డైరెక్టర్ గారిని అడిగాను, ఈ అబ్బాయి ఓకే నన్ను ఫోటో తీసి పెట్టాను. పెడితే పర్ఫెక్ట్గా ఉన్నాడు మేడం, మనకు సూట్ అవుతాడు అన్న వెంటనే నేను ఆయన అడిగాను అనమాట, మేము ఒక సినిమా చేస్తున్నాము, హీరోగా అనుకుంటున్నాం, చేస్తారా అంటే, ఒకసారి స్టోరీ చెప్తారా అంటే, లైన్ చెప్పిన వెంటనే ఎన్ని డేస్ అన్నా ఇస్తాను, నేను చేస్తాను అన్నాడు. నేను బాగా నచ్చింది అనమాట. సో అలా 30 days మాతో భూపాల్ వచ్చి, పాపం ఆయనకి వైఫ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో, అయినా కూడా మాతోనే ఉండి మూవీ కంప్లీట్ చేశారు ఆయన. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే పాపం ఆయన ఒక హీరోలా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్లానే మాతో పాటు తీసుకెళ్లే వాళ్ళం, మాతో పాటు తీసుకొచ్చే వాళ్ళం. ఆల్మోస్ట్ వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని డేస్ అయినా 26 days షూటింగ్ ఉంటే 26 days హీరో ఉన్నారు గ్యాప్ లేకుండా. సో వెరీ హార్డ్ వర్కర్, చాలా బాగా చేశారు. అంటే తీసుకున్నందుకు పర్ఫెక్ట్ అనిపించింది మాకు. హ్యాపీ, వీఆర్ హ్యాపీ. సో మూవీ మొత్తము ఆల్రెడీ మీరు చూసి ఉంటారు, ఇంకెవరికైనా చూపించారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చూపించామండి, ఒక ప్రివ్యూ వేసాం, బయట వాళ్ళని తీసుకొచ్చి, అంటే అసలు మూవీకి సంబంధం లేని ఒక కపుల్స్ని అలా తీసుకొచ్చి చూపించినప్పుడు నేను ఆ మూవీని చాలాసార్లు చూసేయడం వల్ల నాకు అనిపిస్తూ ఉండేది, వీళ్ళు ఏమైనా బోర్ ఫీల్ అవుతారా, లేదంటే ఇక్కడ ఏమైనా అవుతుందా అని చెప్పేసి కూర్చొని చూస్తూ ఉన్నాం. ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే ఒక లేడీ అక్కడ నుంచొని చూస్తున్నారు నన్ను. నేను ఏంటి ఇలా చూస్తున్నారు, తిడతారేమో అనుకుంటే వచ్చి కెన్ ఐ హగ్ యూ అని అడిగింది ఆవిడ. బాగా అనిపించింది నాకు. ఓకే, నాకు ఇంటర్వెల్ నుంచి సినిమా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ వరకు ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, స్టోరీలోకి అప్పుడే వెళ్తున్న టైంలో ఒక బ్యాంగ్ మీద ఆగుతుంది అనమాట. ఆమె వచ్చి హగ్ చేసుకునేసరికి ఎలా అనిపించిందండి అంటే, నన్ను నేను రిలేట్ చేసుకుంటున్నానండి, అసలు ఇవన్నీ నా లైఫ్లో జరుగుతూ ఉంటాయి, బట్ ఎవరికి మనం బయటికి చెప్పలేము, ఈ సినిమా నేను మా హస్బెండ్కి ఖచ్చితంగా చూపిస్తా అనింది అనమాట. చాలరా బాబు అనిపించింది చాలా. ఇంకా తర్వాత చాలామంది ఏంటంటే ఆనంద్ సినిమాలాగా, అంటే మనకి ఒక ఫీల్ గుడ్లో వెళ్తే కూల్గా వెళ్ళిపోయింది, అంటే అప్పుడే అయిపోయింది ఆ సినిమా అని అడిగారు అందరూ. 2 hours కదా, ఎలా ఫీల్ అవుతారు అనుకున్నా, కానీ అందరికీ ఇలా అయిపోయింది సినిమా అనిపించింది. అంటే బోర్ రాలేదని ఫీలింగ్ కదా, హ్యాపీ. ఓకే, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఇందులో టెక్నీషియన్స్? ఇంకా సో అందరూ కొత్త వాళ్ళు అని అంటున్నారు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఎవరైనా ఉన్నారా కొంతమంది ఎవరైనా?
ఒక కో డైరెక్టర్ గారు ఒక్కరే సీనియర్ అనమాట మా దాంట్లో, రాజేంద్ర గారు అని చెప్పేసి. ఆయన సింహరాశి, ఖుషి మూవీస్ అన్నిటికీ వర్క్ చేశారు. సో ఆయన గైడెన్స్లో మేము వర్క్ ఆర్డర్ వేసుకోవడం అదంతా చేసాము. మిగతా వాళ్ళంతా అంటే వర్క్ చేశారు. ఇప్పుడు మా కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఆయన పిసి శ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేశారు. సెకండ్ కెమెరామ్యాన్ గారి వర్క్ చేశారు. కానీ మన మూవీకి ఫస్ట్ కెమెరామ్యాన్ అందరూ ఎక్స్పీరియన్స్డే, కానీ ఫేమ్ రాలేదు అంతే. సో వాళ్ళు ఉన్నారు మన మూవీలో. ఓకే. అండ్ సీరియల్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో సినిమాలో సంబంధించి ఒక ప్రొడ్యూసర్గా చాలా స్ట్రగుల్స్ తీసుకున్నామని చెప్పారు కదా, మరి ముందుకు వెళ్తారా లేకపోతే ఇక్కడితో ఆగిపోతారా ఏంటి? లేదండి, ఆల్రెడీ మన సెకండ్ మూవీ రెడీగా ఉంది. నేను ఇది రిలీజ్ చేసేస్తే అది స్టార్ట్ చేద్దామని వెయిటింగ్లో ఉన్నాం మేము. ఇప్పుడు తిన్న దెబ్బలతో ఇంకొంచెం స్ట్రాంగ్గా వస్తాం సెకండ్. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను థర్డ్ పర్సన్ని నమ్మి కాకుండా నేను ఓన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటున్నా. సీరియల్స్ అంటే నాకు ఆల్మోస్ట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది నేను మేనేజ్ చేసుకోగలను. మూవీస్ మాత్రమే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవడం వల్ల కొంచెం ఇటు అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ కమింగ్. సో ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ముందు ఎలా ముందుకు రావాలనుకుంటున్నారు? అండ్ మనము ఒక గట్టి దెబ్బ కొట్టాలి అంటే ఇంకా మంచి సినిమా తీయాలి. అండ్ ఎవరైతే మనల్ని వెనక్కి నెట్టాలని చూసారో వాళ్ళకి మనం ఒక సమాధానం చెప్పేలాగా ముందుకు వెళ్ళాలి. అయ్యో, ఇది పెద్ద ఆన్సర్ అండి. నాకు ఈ మూవీ కూడా యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తావా అని వాంటెడ్లీ నా మూవీలో వర్క్ చేసిన వాళ్ళే నన్ను అడిగారు. సో వాళ్ళు మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్లో వస్తుంది కొన్ని రోజుల్లో మూవీ చూద్దాం, వాళ్ళకి అంత సీన్ లేదు, సినిమా థియేటర్లో రాదు, ఇట్లా ఏదో చేశారు, ఆ షో ఆఫ్కి చేశారు, ఇట్లా చాలా మాట్లాడారు. నేను అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పలేదు. నేను అనుకున్నాను మూవీ రిలీజ్ చేసి చూపిస్తే దిల్ షట్ దేర్ మౌత్స్ అంతే. సో మనం ఒక పనిని నిజాయితీగా దేవుళ్ళ భావించి చేస్తే రిజల్ట్ అనేది గాడే ఇస్తాడండి, మనుషులు ఏం చేయలేరు. సో వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, మాట్లాడినంత మాత్రాన అదంతా అవ్వదు కదా. సో వీఆర్ హియర్. November 14th అన్ని థియేటర్స్లో రాబోతున్నాం. సో వీఆర్ ప్రౌడ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో నైస్. అండ్ సెన్సార్ సర్టిఫికేట్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? అండ్ మాకు యాక్చువల్లీ క్లీన్ యూ వస్తుంది అనుకున్నాము, అలా రావాలని చేసాము. బట్ స్టోరీ లీగల్ రిలేషన్షిప్ కాన్సెప్ట్లోకి కొంచెం వెళ్ళింది కాబట్టి యూబీఏ 13+ వచ్చింది. సో దట్స్ ఓకే, ఏమి ప్రాబ్లం రాలేదు, కట్స్ అవన్నీ ఏం లేదు. ఒక వర్డ్ ఏదో చిన్న మ్యూట్ పడింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, క్లీన్గా వచ్చింది. సో ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా నవ్వుకుని రావచ్చు మూవీ. సో అంటే వినోదాత్మకంగా వెళ్ళారు, ఏమన్నా మెసేజ్ కూడా ఇస్తున్నారా మీ సినిమా ద్వారా? ఒక్క మెసేజ్ అయితే వెళ్ళింది, బట్ ఫన్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. కానీ మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం ఆలోచిస్తూనే వస్తాం. అంటే ఎస్పెషల్లీ లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుందండి, ప్రతి లేడీ చూడాల్సిన మూవీ. సో అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? చాలా వరకు పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఏం పెండింగ్ పెట్టారు, ఎలా వెళ్తున్నారు? ప్రజెంట్ అయితే ఏం ప్లాన్ చేయాలని స్టోరీ రెడీ చేసి పెట్టాను. ప్రాజెక్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత అటుగా వర్క్ చేస్తాను. సో స్టోరీ కూడా మీదే? స్టోరీ అది నాది. సో ఏమైనా అంబిషన్స్ ఉన్నాయా? ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి నేను పలానా వాళ్ళతో తీయాలి, హీరో హీరోయిన్ డైరెక్ట్ అలా ఏమన్నా ప్రొడ్యూసర్ సంథింగ్ ఇలా ఏమైనా ఉన్నాయా? రవితేజ గారు అంటే చాలా ఇష్టం అండి, రవితేజ గారితో తీయాలన్న కోరిక. హీరోయిన్ ఎవరు లేరా? హీరోయిన్ ఎవరు లేరండి ప్రజెంట్. ఇంకేమనుకోలేదు, రవితేజ గారు ఎవరు అనుకుంటే వాళ్ళే హీరోయిన్ అని అలా ఇలా స్టోరీని డిమాండ్ బట్టి అప్పుడు. ఓకే, వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. చాలా చాలా సక్సెస్ అవ్వాలి అండ్ ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్తో మేము ముందుకు వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరైతే వెనక్కి నెట్టారో వాళ్ళకి గట్టి సమాధానం చెప్పే విధంగా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి సీత ప్రయాణం కృష్ణతో టీమ్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN.